నమస్కారం, సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రంగుల మేనిఫెస్టోతో వస్తున్న చంద్రబాబు కూటమి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. చేనేత కార్మికుల సమావేశంలో సీఎం జగన్. రాజధాని అమరావతిని ఇంచు కూడా ఎవరూ కదపలేరు. తాడికొండ ప్రజాగళం సభలో టీడీపీ అధినేత చంద్రబాబు. వైసీపీ ఎన్ని కుట్రలు పనినా ఎన్డీఏ కూటమిదే విజయం ధీమా వ్యక్తం చేసిన టీడీపీ యువనేత నారా లోకేష్. ఓటరుగా నమోదుకు ఏప్రిల్ 15తో ముగియనున్న గడువు. అర్హులు సద్వినియోగం చేసుకోవాలి. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా. మహిళల అభ్యున్నతి తెలుగుదేశంతోనే సాధ్యం. పశ్చిమ నియోజకవర్గ మహిళల ఆత్మీయ సమావేశం నిర్వహించిన గల్లా మాధవి, శ్రీరత్న. రంగురంగుల మేనిఫెస్టోతో వస్తున్న చంద్రబాబు కూటమి పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. మన బ్రతుకులను మార్చే నాయకుడినే ఎన్నికల్లో ఎన్నుకోవాలని కోరారు. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్లో చేనేత కార్మికులతో సీఎం జగన్ సమావేశం నిర్వహించారు. సూపర్ 6 అంటూ వస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు గతంలో చేసిన అన్యాయాన్ని గుర్తు చేసుకోవాలన్నారు. 58 నెలల కాలంలో ప్రతి పేదవాడి గుండెల్లో నిలిచేలా సంక్షేమ పాలన అందించినట్లు వివరించారు. చంద్రబాబుకు ఉన్నంత నెగటివిటీ అనుభవం తనకు లేదన్న జగన్ గతంలో 98% హామీలను ఎగ్గొట్టారని మండిపడ్డారు. చంద్రబాబు హయాంలో చేసిన ఒక్క పనైనా ప్రజలకు గుర్తుందా అని ప్రశ్నించారు. నేతన్న నేస్తం కింద చేనేత కార్మికులకు 970 కోట్ల రూపాయలను ఎలాంటి అవినీతికి తావు లేకుండా అందించామన్నారు. మంగళగిరి, కుప్పంలో బీసీలు ఎక్కువ ఉంటే అక్కడి నుంచి ఎవరు పోటీ చేస్తున్నారో ప్రజలు గమనించాలని కోరారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా అడ్డుకున్న చంద్రబాబును ఓటు అడగడానికి వస్తే నిలదీయాలని సీఎం జగన్ అన్నారు. ఈ 58 నెలల మీ బిడ్డ ప్రభుత్వాన్ని మీరు ఈరోజు చూస్తూ ఉన్నారు. గత పాలన కూడా మీరు చూశారు. ఈ 58 నెలల కాలంలో చంద్రబాబు నాయుడు మాదిరి ఆయనకున్న నెగటివ్ ఎక్స్పీరియన్స్ మాత్రం మీ బిడ్డకు లేదు. మీ బిడ్డ మాత్రం ప్రతి పేదవాడి గుండెల్లో బ్రతుకుండేట్టుగానే అడుగులు ఈ 58 నెలల కాలంలో వేశాడు అని మాత్రం ఖచ్చితంగా చెప్తాను. సూపర్ 6 అంటా ఉన్నాడు, సూపర్ 7 అంటా ఉన్నాడు, కేజీ బంగారం ఇంటింటికి అంటా ఉన్నాడు, ప్రతి ఇంటికి బెంజ్ కార్ అంటా ఉన్నాడు. ఇటువంటి నేపథ్యంలో 2014లో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఇదే మాదిరిగా అప్పుడు కూడా ఇదే కూటమిగా ఆయన ఏర్పడి ఆయనతో పాటు ఆయన దత్తపుత్రుడితో పాటు ఆయన ఢిల్లీ నుంచి తెచ్చుకున్న మోడీ గారి ఫోటో, చేనేతలకు సంబంధించి ఆయన ఏం చేశాడు అని చెప్పి చూస్తే దాదాపుగా 100కి 2 మార్కులు కూడా రాలా. నేతన్నల సంక్షేమం, అభివృద్ధి కోసం గతంలో ఎప్పుడూ లేని విధంగా, ఎప్పుడూ జరగని విధంగా ఈ 58 నెలల కాలంలో అక్షరాల 3706 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని కూడా గర్వంగా చెప్తా ఉన్నాం. చేనేతలు ఎక్కువ ఉన్న చోట చేనేతలకు ఇవ్వడానికి అడుగులు మీ బిడ్డ వేస్తా ఉంటే, మరోవైపున చంద్రబాబు నాయుడు ఆయన కొడుకు ఏం చేస్తా ఉన్నారు? బీసీలు ఎక్కువ ఉన్న ప్రాంతాలలో ఇక్కడ కూడా బీసీలకు ఇవ్వకుండా ఇక్కడ కూడా వచ్చి వాళ్ళే నామినేషన్లు వేసి వేలకు వేల రూపాయల డబ్బులు ఖర్చు పెట్టి కోట్ల రూపాయల డబ్బులు ఖర్చు పెట్టి ఈ సీటు కూడా అన్యాయంగా మన దగ్గర నుంచి తీసుకునే కార్యక్రమం చేస్తా ఉన్నారు. అది మంగళగిరి అయినా అంతే, అది కుప్పమైనా అంతే. రాజధాని అమరావతిని ఇంచు కూడా ఎవరూ కదల్చలేరని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. రాజధాని అమరావతి రైతుల పోరాటం చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు. తాడికొండలో నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభలో టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు తాడికొండ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి తెనాలి శ్రావణ్ కుమార్, గుంటూరు ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్, ఇతర నాయకులు పాల్గొన్నారు. 2019 ఎన్నికల్లో వైసీపీకి ఓటు వేసినందుకు రాష్ట్రానికి రాజధాని లేకుండా పోయిందని చంద్రబాబు అన్నారు. 29 గ్రామాల రైతులు ముందుకు వచ్చి రాజధాని నిర్మాణానికి భూమి ఇచ్చారని, అధికారంలోకి రాగానే 3 రాజధానులు అంటూ సీఎం జగన్ 3 ముక్కలాట ఆడి రాష్ట్రాభివృద్ధిని అడ్డుకున్నారని ధ్వజమెత్తారు. అసాధ్యాలను సుసాధ్యం చేయడం టీడీపీకే సొంతమన్న చంద్రబాబు ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాగానే రాజధాని నిర్మాణ పనులను శరవేగంగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.
వైసీపీ 5 ఏళ్ల పాలనతో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి వెళ్లిందని, కమిషన్లు ఇవ్వలేదని, వైసీపీ నేతలు రాష్ట్రానికి పరిశ్రమలు రాకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. రాష్ట్రం బాగుపడాలంటే జగన్ దిగిపోవాలన్న చంద్రబాబు వైసీపీపై ప్రజలు కక్ష తీర్చుకునే టైం వచ్చిందని చెప్పారు. ఇది అమరావతి, రాష్ట్ర రాజధాని అమరావతి. నేను ఈరోజు వచ్చింది అమరావతికి వచ్చాను, రాష్ట్ర రాజధానికి వచ్చాను. రాష్ట్రం నడి బొడ్డు నుంచి మాట్లాడుతున్నా, అధికార కేంద్రం నుంచి మాట్లాడుతున్నా, ఎవ్వడు కూడా అమరావతిని ఒక ఇంటికి కూడా చల్లేయడని చెప్పి తెలియజేస్తున్నా. నేను ఈరోజు తెలుగువాడు గర్వపడే విధంగా దీన్ని తయారు చేయాలని ఆ రోజు నిర్మాణానికి శ్రీకారం చుట్టాం. ప్రపంచంలో ఎక్కడా జరగలేదు. 29,000 మంది రైతులు, 35,000 ఎకరాలు, కొత్త కాన్సెప్ట్ ల్యాండ్ పూలింగ్. ఎక్కడా జరిగిన విధంగా రైతాంగం ముందుకు వచ్చారు. మీరు మా భూముల్లో అమరావతి కట్టండి, కొన్ని రోజులు మాకు సంవత్సరానికి ఇంతని డబ్బులు ఇవ్వండి, తర్వాత 10 ఏళ్ల తర్వాత మా భూములు అమ్ముకుంటాం, రాష్ట్రానికి రాజధాని వస్తుంది, మేం కూడా బాగుపడతామని స్వచ్ఛందంగా ముందుకు వచ్చినటువంటి రైతాంగానికి మరొక్కసారి శిరస్సు వంచి నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. హైదరాబాదుకు ధీటుగా, దేశంలోనే నెంబర్ 1గా, ప్రపంచంలోనే ఒక అగ్ర రాజధానిగా చేయాలని అమరావతికి రూపకల్పన చేస్తే దిక్కుమాలోడు వచ్చాడు, మొత్తం ఏం చేయాలో చేశాడు. నాకు బాధ, కోపం. ఒకప్పుడు శాతవాహనులు ధరణి కోట హెడ్ క్వార్టర్స్ గా చేసుకొని, రాజధానిగా చేసుకుని పరిపాలించారు. దేవతల రాజధాని అమరావతి అవునా కాదా? ఇప్పుడు రాజధాని పోయి మీరందరూ బాధితులు అవునా కాదా? మీకు రోషం ఉందా లేదా? పట్టుదల ఉందా లేదా? మీ పొట్టగొట్టిన ఫ్యాన్ ఏం చేస్తారు? మీరు చిత్తు చేస్తారా లేదా? చేసి ఏం చేస్తారు? డస్ట్బిన్ లో పారేస్తారా లేదా? పారేస్తామని గట్టిగా చెప్పండి. ఎవరైనా మీలో ఒక్క వ్యక్తి అయినా సరే, నాకు అనిపిస్తుంది మీరు చేయలేరు ఆ పని. ఈ ప్రాంతంలో ఎవడైనా నామినేషన్ చేయాలంటే భయపడాలి, అవునా కాదా? ఒకే విషయం, రాజధానికి అన్ని పార్టీలు కట్టుబడి ఉండాలి. వైసీపీ ఎన్ని కుట్రలు పన్నినా ఎన్డీఏ కూటమిదే విజయమని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ధీమా వ్యక్తం చేశారు. మంగళగిరి నియోజకవర్గంలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న ఆయన తాడేపల్లిలో స్థానిక ప్రజలతో సమావేశం నిర్వహించారు. ఈ ఎన్నికలు రాష్ట్ర భవిష్యత్తుకు చాలా కీలకమని, కావాలని వైసీపీ నాయకులు గొడవలు సృష్టించాలని కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. అప్పులు చేసి బటన్ నొక్కుతున్న సీఎం జగన్ ఆ భారాన్ని పన్నుల రూపంలో ప్రజలపై మోపుతున్నారని విమర్శించారు. మంగళగిరి నియోజకవర్గాన్ని రోల్ మోడల్ గా తీర్చిదిద్దేందుకు తనను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను లోకేష్ కోరారు. ఎండ్ ఆఫ్ ది డే ఆంధ్ర రాష్ట్రంలో ఐటీ డెస్టినేషన్ అనేది విశాఖపట్నం అవుతుంది, దాంట్లో నో సెకండ్ థాట్. బట్ డెఫినెట్గా స్పిల్ ఓవర్ కంపెనీస్ అనేది మనకు వస్తాయి. ఒక స్పెషలైజ్డ్ ఏరియా ఫోకస్ తీసుకుంటాం. మంగళగిరికి ఐటీ కూడా తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా మీ అందరికీ నేను తెలుపుకుంటున్నా. ఒక్కరికి ఉద్యోగాలు ఉపాధి కల్పించలేదు. మంగళగిరి పట్టణం ఎలా ఉందో అలానే ఉండిపోయింది. తరతరాలుగా వస్తున్న సమస్యలు పరిష్కారం అవ్వలేదు. ఇవన్నీ వచ్చే 5 సంవత్సరాల పరిష్కరించాలనే లక్ష్యంతో నేను పనిచేస్తానని ఈ సభాముఖం మీ అందరికీ తెలుపుకుంటూ, గత 5 సంవత్సరాలుగా వైసీపీ ప్రభుత్వం అనేక రకాల మోసాలకు పాల్పడిందని పశ్చిమ నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గల్లా మాధవి అన్నారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన పశ్చిమ నియోజకవర్గ మహిళా విభాగం ఆత్మీయ సమావేశంలో గల్లా మాధవి, పెంబసాని ఫౌండేషన్ డైరెక్టర్ శ్రీరత్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా గల్లా మాధవి మాట్లాడుతూ అమ్మఒడి, ఆసరా పథకాల్లో వైసీపీ భారీ అవినీతికి పాల్పడిందని ఆరోపించారు. మొదటి నుండి మహిళల అభ్యున్నతి కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేసిన ఘనత
టీడీపీ ప్రభుత్వానిదే అన్నారు. మద్యపాన నిషేధమని చెప్పి కల్తీ మద్యంతో ఎంతో మంది ప్రాణాలను వైసీపీ ప్రభుత్వం తీసిందన్నారు. సంక్షేమ పథకాల ముసుగులో జరిగే మోసాన్ని ప్రతి ఒక్కరికి వివరించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో వచ్చిన తనను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఎప్పుడూ కూడా మహిళల కోసమే నిలుస్తూ మహిళా అభ్యున్నతి కోసమే పాటుపడుతూ తెలుగుదేశం పార్టీ ముందుకు వెళ్తూ ఉంది. ఈ రోజు నేను మీ ముందు ఇక్కడ నుంచున్నానన్నా కూడా అది తెలుగుదేశం పార్టీ యొక్క ఔన్నత్యము, ప్రేమ అని నేను చెప్పదలుచుకున్నాను. ఒక మహిళగా గుర్తించి ఒక మహిళా ప్రాతినిధ్యాన్ని వహించాలి, మహిళలకు ఒక మహిళ ఉండాలి అని చెప్పి ఈరోజు నన్ను చట్టసభలకు పంపిస్తున్నారు అని అంటే మీరందరూ అర్థం చేసుకోండి మహిళల పట్ల వాళ్ళకున్న నిబద్ధత ఎంత ఉందో. అయితే ఇంకా మన ఇంట్లో మద్యపాన నిషేధం అని అన్నారు. గడిచిన 5 ఏళ్లలో మద్యపాన నిషేధం పక్కన పెడితే కల్తీ మందు పోసి మన ఇంటి పెద్దలు ఎంతో మందిని బలి తీసుకున్నారు. ఇప్పుడు దాకా ఇంటి పెద్దే లేకపోతే ఆ ఇంటి పరిస్థితి ఎలా ఉంటుందో మనందరికీ తెలుసు. సో ప్రతి రేటు డబుల్ అయింది. నీకు బయట ఉపాధి గొప్పగా లేదు, డెవలప్మెంట్ లేదు అంటే నీ జీతం అంతే ఉంది. సంక్షేమము అంత పెరగలేదు, రేట్లు డబుల్ అయింది. మరి ఎలా అది ప్రభుత్వం గొప్ప సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చినట్ట కానే కాదు. నువ్వు సంక్షేమం ఏమైనా డబుల్ అయ్యి రేట్లు కూడా తగ్గితే అప్పుడు అద్భుతమైన పాలన అన్నట్టు. సో దీన్ని బట్టి మనకి సంక్షేమం ఎంత ముఖ్యమో అభివృద్ధి అంతకన్నా ముఖ్యం. అంటే అమ్మాయిలకు కూడా పని కల్పించగలగాలి. సో అది చాలా ఇంపార్టెంట్ విషయం. సో మీరందరూ మహిళలు అందరూ చెప్పారు ఆల్రెడీ. ఎంత పర్సెంటేజ్ ఉన్నారు అనుకుంటున్నారు గుంటూరులో? పురుషుల కన్నా ఎక్కువ ఉన్నారా, తక్కువ ఉన్నారా, సమానంగా ఉన్నారా? తూర్పు నియోజకవర్గ అభివృద్ధిపై ఎమ్మెల్యే ముస్తఫాకు ఇండియా కూటమి తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి మస్తాన్ వలీ సవాల్ చేశారు. నెహ్రూ నగర్ పరిసర ప్రాంతాల్లో మస్తాన్ వలీ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించి రానున్న ఎన్నికల్లో ఇండియా కూటమిని గెలిపించాలని కోరారు. నచ్చిన వార్డులో కాంగ్రెస్ చేసిన అభివృద్ధిపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ప్రతి వార్డులో 5 నుండి 6 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేసినట్లు తెలిపారు. 10 సంవత్సరాల పాటు ఎమ్మెల్యేగా ఉన్న ముస్తఫా తూర్పు నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి చేశారో చెప్పాలన్నారు. తూర్పు నియోజకవర్గ అభివృద్ధిపై ఎమ్మెల్యే ముస్తఫా బహిరంగ చర్చకు రావాలని సవాల్ చేశారు. ఇవాళ ప్రజలు, విఘ్నులైన ప్రజలు ఆలోచన చేయాలి. 2009 నుంచి 14 దాకా కూడా ఏ విధమైనటువంటి అభివృద్ధి జరిగిందో, 2014 నుంచి ఇవాళ 2024 ఈ 10 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ పక్షాన ఛాలెంజ్ విసురుతా ఉన్నాను. అది తెలుగుదేశం ప్రభుత్వం, తెలుగుదేశం అభ్యర్థి కానివ్వండి, లేదా కాంగ్రెస్ పార్టీ నుంచి మేము చేసిన అభివృద్ధి కానీ, అట్లానే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ముస్తఫా గారు చేసిన అభివృద్ధి ఏంటో, నేను చేసినటువంటి అభివృద్ధి ఏందో దీని మీద బహిరంగ చర్చకు రావాలి. దమ్ము నిజంగా నీలో చిత్తశుద్ధి అభివృద్ధి చేసినట్టుంటే నువ్వు నాతో చర్చకు రావాలని చెప్పి డిమాండ్ విసురుతా ఉన్నాను. కొత్తగా ఓటు హక్కును దరఖాస్తు చేసుకునే గడువు ఈ నెల 15తో ముగియనుందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు. 2006 మార్చి 31 లోపు పుట్టిన వారు ఓటు హక్కు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులని ఆయన తెలిపారు. ఇప్పటికే 18 ఏళ్లు నిండిన ఓటు హక్కు లేని వారు కూడా అప్లై చేసుకోవచ్చని ఎలక్షన్ కమిషనర్ వెల్లడించారు. ఫోన్లో voters.eci.gov.in లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఓటు పొందిన వారికి ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేయొచ్చన్నారు. ఈ నెల 14వ తేదీన నిర్వహించనున్న ఆర్య వైశ్య ఆత్మీయ సదస్సును జయప్రదం చేయాలని టీడీపీ కార్పొరేటర్ బాబు, బీజేపీ జిల్లా అధ్యక్షులు వనమా నరేంద్ర కుమార్ పిలుపునిచ్చారు. రింగ్ రోడ్లోని సిద్ధార్థ కళ్యాణ మండపంలో జరగనున్న ఆర్యవైశ్య ఆత్మీయ సదస్సులో ఎన్డీఏ కూటమి ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్, పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి గల్లా మాధవి, తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి నసీర్ అహ్మద్, ప్రత్తిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి బోర్ల రామాంజనేయులు, తాడికొండ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి తెనాలి శ్రావణ్ కుమార్, పొన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ధూళిపాడ నరేంద్ర పాల్గొంటారని వారు తెలిపారు. గత 5 సంవత్సరాలుగా వైసీపీ ప్రభుత్వంలో ఆర్యవైశ్యులు ఎదుర్కొంటున్న సమస్యలపై సమావేశంలో చర్చించనున్నట్లు తెలిపారు. ఎన్డీఏ కూటమి విజయమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని కోరారు. రాజకీయాల్లో ఆర్యవైశ్యులకు ప్రాధాన్యత కల్పించడంతో పాటు దాతల సహకారంతో వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయాన్ని నడపాలని కోరారు. ఆర్యవైశ్యులు ఎన్డీఏ కూటమికి అండగా ఉంటారని తెలిపేందుకే సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 14వ తారీఖు ఆదివారం సాయంత్రం 6 గంటలకి సిద్ధార్థ గార్డెన్స్లో ఒక మంచి మార్పు కోసం
ఒక సభ ఏర్పాటు చేయడం జరిగింది. గుంటూరు పార్లమెంట్ పరిధిలోని అందరితో కలుపుకుంటూ ఆర్యవైశ్య ఆత్మీయ సమ్మేళనం జరగబోతుంది. మరి గత 10 సంవత్సరాల నుంచి ఎన్డీఏ గవర్నమెంట్ ఆధ్వర్యంలో కేంద్రంలోని నరేంద్ర మోడీ గారు, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి ముగ్గురు కలయిక, ఒక త్రివేణి సంగమం ఎంత పవిత్రమైనదో, త్రిమూర్తులు ఎంత గొప్పవారో, అట్లానే ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదవారి దగ్గర నుంచి, స్టూడెంట్స్ దగ్గర నుంచి, వ్యాపారస్తుల దగ్గర నుంచి అందరికీ కూడా మంచి జరగాలని ఒక సంకల్పంతో ఎన్డీఏ కూటమి ఏర్పడటం, ఆ యొక్క ఆత్మీయ సమావేశానికి అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాము. ఆర్యవైశ్యులకి సంబంధించి రాజకీయ ప్రాధాన్యత కల్పించాలి. అలాగే రాబోయే కాలంలో ఎమ్మెల్సీ కానివ్వండి, లేకపోతే మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో ఆర్యవైశ్యులకి తగు సీట్లు ఇవ్వాలి. చైర్మన్లు కానివ్వండి, మేయర్లు కానివ్వండి, తగు సీట్లకి సముచిత స్థానం కల్పించాలి. అట్లాగే నామినేటెడ్ పదవుల్లో కూడా ఆర్యవైశ్యులకి తగు ప్రాధాన్యత కల్పించాలి. అట్లాగే ఆర్యవైశ్యులకి సంబంధించి అమ్మవారి కన్నికా పరమేశ్వర అమ్మవారి గుడిని ఎండోమెంట్స్ ప్రభుత్వ ఆధీనంలో నుంచి తొలగించి ఏదైతే ఆ గుడిని నిర్మించిన దాతలు ఉన్నారో వాళ్ళకి అప్పగించి, ప్రభుత్వ జోక్యం లేకుండా వాళ్ళకి అప్పగించి వారి దాతల సహకారంతో ఆలయం నడుపుకునే విధంగా జీవో జారీ చేయాలి. బిందేశ్వరి ప్రసాద్ మండల్ 42వ వర్ధంతి సందర్భంగా టీడీపీ జిల్లా బీసీ విభాగం ఇన్నర్ రింగ్ రోడ్డు చిల్లీస్ వద్ద ఉన్న బీపీ మండల్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సందర్భంగా టీడీపీ జిల్లా బీసీ విభాగం అధ్యక్షుడు వేములకొండ శ్రీనివాస్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకు రిజర్వేషన్ విషయంలో పలు ఉద్యమాలు చేసి ప్రజలకు అత్యంత చేరువైన వ్యక్తుల్లో బీపీ మండల్ ఒకరని తెలిపారు. దేశంలో 52% పైగా ఉన్న బీసీలకు హక్కులు కల్పించి వారి ఆత్మగౌరవం కాపాడిన బీసీల హక్కుల ప్రదాత, బీసీ రిజర్వేషన్ల పితామహుడు బీపీ మండల్ అని కొనియాడారు. కార్యక్రమంలో బీపీ మండల్ విగ్రహ కమిటీ అధ్యక్షులు డాక్టర్ ఆళ్ల వెంకటేశ్వరరావు, రాష్ట్ర బీసీ విభాగం ప్రధాన కార్యదర్శి మల్లి ఈశ్వరరావు, జిల్లా బీసీ విభాగం ప్రధాన కార్యదర్శి మాదల చిన్నకొండలరావు, రాష్ట్ర బీసీ విభాగం అధికార ప్రతినిధి ఉప్పుటూరు పేరయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి బీపీ మండల్ ఆశయాలను, ఆదర్శాలను తెలుగుదేశం పార్టీ యువతకు చేరువ చేసేందుకు, ప్రజలకు చేరువ చేసేందుకు ఎప్పుడు ముందుంటుందని సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. బీపీ మండల్ ఓబీసీగా రిజర్వేషన్లకి ఎంతో పోరాడిన వ్యక్తిని సందర్భంగా తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో బీపీ మండలి ప్రభుత్వమే వీరి జన్మదినాన్ని కానీ ప్రభుత్వ పరంగా చేయాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ నగర యువతను ఎమ్మెల్యే ముస్తఫా గంజాయి, మత్తు పదార్థాలకు బానిసలుగా తయారు చేశారని తెలుగు యువత అధ్యక్షుడు రావిపాటి సాయికృష్ణ అన్నారు. తూర్పు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రావిపాటి సాయికృష్ణ మీడియాతో మాట్లాడుతూ గతంలో ఎమ్మెల్యే ముస్తఫా తన సొంత గోడౌన్లో గుట్కాలను తయారు చేస్తూ పోలీసులకు దొరికిపోయారన్నారు. ఎమ్మెల్యే ముస్తఫా కుటుంబ సభ్యులు గంజాయి, మత్తు పదార్థాలను సరఫరా చేస్తున్నారని ఆరోపించారు. నగరంలోని యువకులను మత్తు పదార్థాలకు బానిసలుగా చేస్తూ సమాజ సేవ చేస్తున్నట్లు ముస్తఫా నటిస్తున్నారన్నారు. వైసీపీ నాయకులు అండదండలతోనే మత్తు పదార్థాల చలామణి జరుగుతుందన్నారు. ఇప్పటికైనా అధికారులు గంజాయి, మత్తు పదార్థాలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ల్యాండ్, శాండ్, మైన్ పేరుతో విచ్చలవిడిగా దోపిడీకి పాల్పడుతున్నారన్నారు. వైసీపీ అరాచకాలను ప్రజలు గుర్తించి రానున్న ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని కోరారు. గతంలో గుంటూరు జిల్లా ఎస్పీగా అమ్మిరెడ్డి గారు ఉన్నప్పుడు సాక్షాత్ గుంటూరు సిట్టింగ్ ఎమ్మెల్యే, 2 సార్లు గుంటూరు తూర్పు నియోజకవర్గ ప్రజలు ఆదరించిన ముస్తఫా గారు ఆయనకు సంబంధించిన గోడౌన్లోనే ఏదైతే అంటారు మేక్ ఇన్ ఇండియా స్ఫూర్తి అని, మేక్ ఇన్ ఇండియా స్ఫూర్తితో సొంత గోడౌన్లోనే గుట్కాలు అలాగే వివిధ మత్తు పదార్థాలు తయారు చేస్తున్నారని చెప్పి అప్పుడు రైడింగ్లో దొరకడం కూడా జరిగింది. తర్వాత ఒక గుంటూరు తూర్పుని కాదు, రాష్ట్రం మొత్తం మీద గతంలో అన్నపూర్ణగా ఉన్న ఆంధ్ర రాష్ట్రం, బియ్యం ఎగుమతుల్లో ప్రథమ స్థానంలో ఉన్న ఆంధ్ర రాష్ట్రం, అలాగే గుంటూరు ప్రధానంగా గుంటూరు చూసుకుంటా ఉంటే అటు మిర్చి కానివ్వండి, కాటన్ కానివ్వండి, పొగాకు కమర్షియల్ క్రాప్కి 1,00,000 కోట్ల టర్నోవర్ గుంటూరు నుంచి జరుగుతూ ఉంటుంది. అంత పేరుగాంచిన గుంటూరుని ఈరోజు గంజాయికి అడ్డాగా మార్చేశారు. ప్రధానంగా గుంటూరు మొత్తం ఓవరాల్ టౌన్ కానివ్వండి, రూరల్లో చూసుకుంటే ఎక్కువ శాతం గంజాయి కానివ్వండి, మత్తు పదార్థాల వినియోగం కేవలం గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని
సుద్దపల్లి డొంక కావచ్చు, అటు నెహ్రూ నగర్ కావచ్చు, అలాగే ఇటు ఆనందపేట వైపు కావచ్చు, శ్మశానాలు ఉంటాయి అటువైపు కావచ్చు, అటు ప్రధానంగా ఎక్కువ వినియోగం జరుగుతూ ఉంది. ఇటీవల విడుదలైన ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో మాస్టర్ మైండ్స్ విద్యార్థులు విజయకేతనం ఎగరవేశారు. ఇంటర్మీడియట్లో అత్యున్నత మార్కులు సాధించిన విద్యార్థుల వివరాలను మాస్టర్ మైండ్స్ అడ్మిన్ అడ్వైజర్ మట్టుపల్లి మోహన్ తెలిపారు. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఎంఈసీ ఫలితాల్లో గిరీష్ అనే విద్యార్థి 500 మార్కులకు 492 మార్కులు సాధించినట్లు తెలిపారు. నలుగురు విద్యార్థులు 491 మార్కులు, 490కి పైన 15 మంది విద్యార్థులు 480 మార్కులు పైన 176 మంది విద్యార్థులు సాధించినట్లు తెలిపారు. రెండవ సంవత్సరం ఫలితాల్లో హర్షతేజ అనే విద్యార్థి 1000 మార్కులకు గాను 983 మార్కులు సాధించినట్లు తెలిపారు. 981 మార్కుల పైన సాధించిన విద్యార్థులు 5, 970 మార్కులు సాధించిన విద్యార్థులు 63 మంది ఉన్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను మట్టుపల్లి మోహన్ అభినందించారు. 12/2024 ప్రకటించినటువంటి ఇంటర్ ఎంఈసీ ఫలితాలలో, ఏపీ ఇంటర్ ఎంఈసీ ఫలితాలలో మాస్టర్ మైండ్స్ విద్యార్థులు మరోసారి అద్భుతమైన ఫలితాలు సాధించారు. మాస్టర్ మైండ్స్ యొక్క లీడర్షిప్ని కొనసాగించారు. జూనియర్ ఇంటర్ ఫలితాలలో 500 మార్కులకు గాను 492 మార్క్స్ మా హైయెస్ట్ మార్క్స్ అవి. అలానే 491 మార్క్స్, 490 మార్క్స్, అలా చాలా మంచి మార్కులు రావడం జరిగింది. 490 లేదా అంతకంటే ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు అవుట్ ఆఫ్ 500 15 మంది విద్యార్థులు ఉన్నారు. అలానే 450 అండ్ అబోవ్ మార్క్స్ వచ్చిన వాళ్ళు సుమారుగా 531 మంది విద్యార్థులు ఉన్నారు. సో 500 మార్క్స్కి గాను 450 లేదా అంతకంటే ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు 531 స్టూడెంట్స్ ఉన్నారు. అలానే సీనియర్ ఇంటర్ ఫలితాలలో 1000 మార్క్స్ గాను 983 మార్క్స్ హైయెస్ట్ మార్క్స్ అండ్ మాస్టర్ మైండ్స్ ఒక హైయెస్ట్ మార్క్స్. అలానే 981 మార్క్స్ సాధించిన వాళ్ళు ఉన్నారు. 970 లేదా అంతకంటే ఎక్కువ మార్కులు సాధించిన వాళ్ళు ఉన్నారు. 970 అండ్ అబోవ్ మార్క్స్ సాధించిన వాళ్ళు 63 మంది ఉన్నారు. 950 అండ్ అబోవ్ మార్క్స్ సాధించిన వాళ్ళు 200 మంది విద్యార్థులు ఉన్నారు. సో 950 అంటే 95%. తూర్పు నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కార్యకర్తల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ స్థాపనకు బీజేపీ, తెలుగుదేశం, జనసేన పార్టీ కార్యకర్తలు సమిష్టిగా కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో డాక్టర్ శనక్కాయల ఉమాశంకర్ మాట్లాడుతూ ఉమ్మడి అభ్యర్థి అయిన మహమ్మద్ నసీర్ అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని బీజేపీ పార్టీ తరపున ఆయన తెలియజేశారు. గుంటూరు తూర్పు అసెంబ్లీ ఉమ్మడి అభ్యర్థి మహమ్మద్ నసీర్, గుంటూరు జిల్లా బీజేపీ అధ్యక్షులు శ్రీ వనమా నరేంద్ర కుమార్, మాజీ మంత్రి మోడీ గారు మన బీజేపీ, టీడీపీతో కలిసి మన సెంట్రల్ స్కీమ్స్ అన్నీ కూడా ప్రజలందరికీ ఉపయోగపడేలాగా ప్రయత్నం చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం అంత్యోదయ అంటే చిట్ట చివరి మనిషి వరకు గవర్నమెంట్ ఫలాలు అందాలి అంటే ఎన్డీఏ ప్రభుత్వం ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో రావాలి. ఎవరైతే కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారో వాళ్ళు ఇవాళ మోడీ గారికి రుణం తీర్చే సమయం వచ్చింది. ఆ రుణం ఎలా అంటే 2 బటన్లు నొక్కాలి, ఒకటి ఎమ్మెల్యే గారికి, ఒకటి ఎంపీ గారికి. 2 బటన్లు ఎన్డీఏ కూటమి గారికి సైకిల్ గుర్తుకి వేసి మన గుంటూరు జిల్లాలో ఆంధ్ర రాష్ట్రానికి తప్పనిసరిగా మంచి భవిష్యత్తు కోసం రాబోయేటువంటి రోజుల్లో ఏదైతే పెండింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో వాటినన్నింటినీ కూడా పూర్తి చేసుకోవాలన్నా, ఈరోజు అప్పుల ఆంధ్రప్రదేశ్గా మారినటువంటి ఆంధ్రప్రదేశ్ని రాబోయేటువంటి రోజుల్లో అగ్రగామి ఆంధ్రప్రదేశ్గా మార్చేందుకు మోడీ గారి సహాయ సహకారాలు ఎంత అవసరమో ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం ప్రకారం మనందరం కూడా తెలుస్తూ ఉంది. అందుకని గుంటూరు తూర్పు నియోజకవర్గంలో కూడా నాకు అవకాశం కల్పించినప్పుడు కూడా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ప్రతి ఒక్క నాయకుడు కూడా, కార్యకర్త కూడా, నా కుటుంబ సభ్యులుగా వారందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది వచ్చినా కష్టం వచ్చినా మనందరం కూడా ఒకటే కుటుంబంలాగా నేను పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇంటర్ బోర్డు ప్రకటించిన ఫలితాల్లో శ్రీమేధ విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించారని సంస్థ చైర్మన్ అన్నా నందకిషోర్ తెలిపారు. జూనియర్ ఇంటర్ ఎంఈసీ విజయ్ సాయికృష్ణ, ఏటీఎస్ వెంకట్ 490 మార్కులు, బి హేమంత్ 488, ఆర్ హోమిత 487, ఎం వంశీవచన్, ఎన్వి కౌశిక్ 486, ఎం గాయత్రి 485 మార్కులు సాధించారని తెలిపారు. అదేవిధంగా ద్వితీయ సంవత్సరం ఎంఈసీలో ఆర్ రాహుల్ 977, డిఎన్ఎస్ ధనరాజ్ 969, ఎస్కే షాహీనా 967, ఎస్ కిషోర్ 966,
జీఆర్ఎస్ఎస్ వైష్ణవి 965 మార్కులు సాధించారని వెల్లడించారు. సీనియర్ ఇంటర్ సిఈసిలో డోలీ జైన్ 971, జూనియర్ ఇంటర్ సిఈసిలో పి సందీప్ 473 మార్కులు సాధించారని వివరించారు. విద్యార్థులను చైర్మన్ నందకిషోర్, డైరెక్టర్ శ్రీలక్ష్మి అభినందించారు. నేడు విడుదల చేసిన జూనియర్ ఇంటర్ అండ్ సీనియర్ ఇంటర్ ఎంఈసీ సిఈసి ఫలితాల్లో శ్రీమేధ విద్యార్థులు అత్యధిక మార్కులు మరియు పాస్ పర్సంటేజ్ని సాధించడమైనది. జూనియర్ ఇంటర్ ఎంఈసీ విభాగంలో 500 మార్కులకు గాను విజే సాయి శ్రియ 490 మార్క్స్, ఏ వెంకట్ 490, బి హేమంత్ 488, ఆర్ యోమితామహి 487, ఎం వంశీ వచన్ 486, ఎన్వి కౌశిక్ సాయి 486, ఎం గాయత్రి 485 వంటి టాప్ మార్కుల్ని సాధించడమైనది. మొదటి రెండవ అర్ధ సంవత్సర ఆస్తి పన్ను, ఖాళీ స్థలం పన్ను ముందస్తుగా ఒకేసారి చెల్లించి 5% రాయితీ పొందవచ్చని కమిషనర్ కీర్తి తెలిపారు. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు సెలవు దినాల్లో కూడా నగదు చెల్లింపు కౌంటర్లు పనిచేస్తాయని ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని కమిషనర్ సూచించారు. రేపు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 వరకు రెడ్డిపాలెం, శారదే కాలనీ, ఆదిత్యనగర్, రాజీవ్ గాంధీ నగర్, శివనాగరాజు కాలనీ, హిమనీ నగర్, బాలాజీ నగర్, మల్లికార్జునాపురం, విజయ్ డిజిటల్ ఏరియాలలో విద్యుత్ అంతరాయం ఏర్పడుతుందని విద్యుత్ అధికారులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రంగుల మేనిఫెస్టోతో వస్తున్న చంద్రబాబు కూటమి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. చేనేత కార్మికుల సమావేశంలో సీఎం జగన్. రాజధాని అమరావతిని ఇంచు కూడా ఎవరూ కదపలేరు. తాడికొండ ప్రజాగళం సభలో టీడీపీ అధినేత చంద్రబాబు. వైసీపీ ఎన్ని కుట్రలు పన్నినా ఎన్డీఏ కూటమిదే విజయం ధీమా వ్యక్తం చేసిన టీడీపీ యువనేత నారా లోకేష్. ఓటరుగా నమోదుకు ఏప్రిల్ 15తో ముగియనున్న గడువు. అర్హులు సద్వినియోగం చేసుకోవాలి. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా. మహిళల అభ్యున్నతి తెలుగుదేశంతోనే సాధ్యం. పశ్చిమ నియోజకవర్గ మహిళల ఆత్మీయ సమావేశం నిర్వహించిన గల్లా మాధవి, శ్రీరత్న. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.